నెల్లూరు నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి దినం కూటమి ప్రభుత్వం మా వైశ్యులను దృష్టిలో పెట్టుకుని మన గౌరవనీయులు పూజ్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక వరం ఇచ్చారు. గతంలోని ఈ ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి దినం శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కేబినెట్లో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి తీర్మానం చేసి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విజయవాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి పేరుతో శృతివనం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు, కనికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, మెంటా వీరబ్రహ్మం, ఎంపీ ఆంజనేయులు, నిచ్చెన వర్త్ చిరంజీవి, బొమ్మన జనార్దన్ రావు, దుగ్గిశెట్టి అశోక్, హరికృష్ణ, బ్రహ్మయ్య మరియు కమిటీ మెంబర్లు, ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. షేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మా వైశ్యులని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక వరం ఇచ్చారు. ఏంటి అంటే గతంలోనే మరి ఈ కూటమి ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మొన్నటి దినం శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా కేబినెట్లో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి తీర్మానం చేసి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విజయవాడ పట్టణంలో ఒక ప్రోగ్రాంలో మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారి పేరుతో ఒక శృతి వనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ 125 సంవత్సరం వస్తుంది కాబట్టి 124 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 125వ సంవత్సరం అడుగుపెట్టే సందర్భంగా ఈ 12 నెలలు కూడా ప్రతి నెల కూడా ఒక పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరి మాకు పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు, మా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, అలాగే గౌరవనీయులు మా గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు గారు, అలాగే మా రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, వారి యొక్క ఆదేశాల మేరకి మరి ప్రభుత్వానికి మహాసభ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈనాడు మా మీద వైశ్యుల మీద ఇంతటి అభిమానాన్ని చూరగొలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కుమార్ గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, అలాగే మా యువ నాయకుడు రాకేష్ గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈనాడు పొట్టి శ్రీరాములు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా మేము వైశ్య సంఘం తరఫున ప్రతి కార్యక్రమాన్ని జరుపుకోవడం, కొన్ని జిల్లాలలో అన్నదాన కార్యక్రమాలు చేయడం, అలాగే కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో పేదలకి వస్త్రాలు ఇప్పించడం, అలాగే సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఇటువంటి సహకారాన్ని మాకు అందిస్తే
ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ఈరోజు ఇంతటి శుద్ధివనం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరు కొందరు ప్రోత్సాహం అనేది ఉన్నారు. దాంట్లో డి రాకేష్ గారు ముందడుగు వేశారు. ముఖ్యంగా 1952 సంవత్సరం మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 73 సంవత్సరాలైనా కూడా ఒక మహనీయుడికి ఒక శుద్ధివనం కట్టాలని, ఆయన స్టాచ్యూ పెట్టాలనే ఆలోచన ఎవరికీ రాలేదు. అటువంటి ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. ఈ ఆలోచన అనేది మనుషుల్లో నుంచే ఉద్భవిస్తుంది. మా ఆర్యవైశ్యులు నిన్న ఎలక్షన్లో ఎంత బాగా కష్టపడ్డారు, వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు అనేది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. ఎందుకంటే మేము ఒక 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దాన ధర్మాలకు వినియోగిస్తాం. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. మేము ఎక్కడన్నా కానీ, ఏ ఊర్లో అయినా కానీ, అన్నసత్రాలు కానీ, దేవాలయాలు కానీ ఉంటే మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇటువంటి గౌరవం ఇచ్చారు. ముఖ్యంగా ఈరోజు జరగాల్సిన అన్ని ఎవరెవరికి ధన్యవాదాలు చెప్పాలనో మా ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ గారు అందరికీ తెలియపరుచున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు కోట గురుబ్రహ్మ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. మన పుట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ గావించారు. 58 రోజులకు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నెక్స్ట్ ఇయర్ సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మన జువలదిన్నెలో కూడా ఆ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా కూడా ఏర్పాటు చేస్తామని జరిగింది. అక్కడ స్కూల్ని, తర్వాత వచ్చేసి హాస్పిటల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, అట్లా బీజేపీ పెద్దలకైతేనేమి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.